వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రవ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కావలి తీర ప్రాంత మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తూ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో జువ్వల దిన్నెను విజయవంతం చేయాలంటూ ఆ పార్టీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేసిన షిప్పింగ్ హార్బర్ నేటి కూటమి పాలకులు ప్రైవేట్ పరం చేస్తున్నారని వైసీపీ వివరిస్తోంది. మత్స్యకారుల హక్కుల పరిరక్షణకు వారికి న్యాయం జరిగేలా పోరాటం చేయడంలో వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేస్తూ చలో జువ్వల దిన్నె కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ముందుగా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా రేపు రంజాన్ సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉన్న మా మైనారిటీ సోదరమణులకి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన ప్రజలంతా కూడా సంతోషంగా పండగ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు మా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల కుటుంబాల కోసం మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీర ప్రాంతంలో ఉన్న యువత, ముఖ్యంగా కోవిడ్ టైంలో మనమంతా కూడా చూసాం. ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల్లో పొట్టకూటి కోసం ఈ ప్రాంతాన్ని వదిలి అక్కడికి వలసపోయి బోట్లకి పోయి సంపాదించుకునే పరిస్థితి. ఆ రోజు వారు పడిన కష్టాలన్నీ కూడా మనం కళ్ళారా చూడటం జరిగింది. వచ్చేదానికి కూడా ఇబ్బందులు. ఆ కరోనా టైంలో వారిని తీసుకొచ్చి ఇక్కడ క్వారంటైన్లో పెట్టి వారికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రక్షణ కల్పించారో ఇవన్నీ కూడా మనం చూడటం జరిగింది. వారు పడుతున్న కష్టాలని కళ్ళతో చూడటం జరిగింది. అందుకే మన ఆంధ్రప్రదేశ్లో సువిశాలమైన తీర ప్రాంతం మనకి ఉంది. 976 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. మనమే మన ప్రాంతంలో మత్స్యకారుల కోసం ఈ పోర్ట్స్ కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటే మన యువతకి, మత్స్యకార యువతకి ఇక్కడే ఉపాధి చిక్కేదానికి అవకాశం ఉంటుంది. ఈ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార కుటుంబాలందరికీ కూడా జీవనోపాధి లభిస్తుంది. ఆర్థికంగా కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి, అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 11 ఫిషింగ్ హార్బర్స్ని 3,000 కోట్ల పైచలకు అమౌంట్ కేటాయించి వాటిని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన కావలి నియోజకవర్గానికి కూడా ఒకటి ఫిషింగ్ హార్బర్, జవోదిన ఫిషింగ్ హార్బరు, అదేవిధంగా పోర్టులోకి వస్తే రామాయపట్నం పోర్టు, ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రారంభించబడటం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. అందరూ కూడా ఆ మీటింగుకి కూడా రావడం జరిగింది. ఇక్కడే మీటింగ్ పెట్టడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల ఫండ్ ఇచ్చింది మత్స్యకారుల కుటుంబాల కోసం. ఈ హార్బర్స్ కట్టేదానికోసం ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేము చిచ్చు పెడుతున్నామా లేదా మీరు చిచ్చు పెడుతున్నారా? ఒకసారి ప్రజలకు చెప్పాల్సిన ఆవశ్యకత అటు మినిస్టర్ గారికి ఉంది, ఇటు సీఎం గారికి ఉంది, ఇక్కడికి వచ్చిన లోకేష్ బాబు గారికి ఉంది, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా ఉంది. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు కావలి నియోజకవర్గంలో దాదాపు 46 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. దాదాపు 20,000 పైచలకు మత్స్యకార ఉన్నారు. దాదాపు 30,000 మంది మత్స్యకార ప్రజలు ఉన్నారు. దాదాపు 6 పంచాయతీలు ఉన్నాయి.
తీర ప్రాంతంలో. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం. ఒక్క ఫిషింగ్ హార్బరే కాదు, ఈరోజు తీర ప్రాంత ప్రజలకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే మన రామాయపట్నం పోర్టు వచ్చినాక ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్ రావాలని మేము గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకున్నాము. దానికి సంబంధించి ఒక పవర్ ప్రాజెక్ట్ అంటే సోలార్ పవర్ ప్రాజెక్టుని ఇవ్వటం జరిగింది. దానికి దాదాపు కొన్ని వేల ఎకరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంకా కొన్ని ఫ్యాక్టరీస్ వచ్చేదానికి, ప్రజలకి బాగా ఉండేదానికి, పనులు వారికి ఉద్యోగ అవకాశం వచ్చేదానికి అటువంటి ఇండస్ట్రీస్ని పెట్టాలని కూడా మేము చెప్పున్నాము. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ మారింది. అదేవిధంగా బీపీసీఎల్ అనేది కూడా రావటం జరిగింది. సంతోషం, దాన్ని అన్నింటినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. కాకపోతే ఆనాడు మేము ల్యాండ్ అక్విజిషన్ అయ్యేటప్పుడు మేము పరిహారం కూడా ఎక్కువ అడగటం జరిగింది. దాదాపు ఆ రోజు మేము జగన్మోహన్ రెడ్డి గారిని 35 లక్షల దాకా ఇవ్వాల్సి వస్తుంది అని కూడా మేము రిక్వెస్ట్ చేసి ఉండాం. ఆయన పరిశీలిస్తామని చెప్పిన. కాకపోతే ఎలక్షన్స్కి ముందు ఈరోజు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఆయన నోటితోటి మేము అధికారంలోకి వస్తే 50 లక్షలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. దాని మీద నేను మాట్లాడున్నా. ఈరోజు చూస్తే పట్టా భూములకి 23 లక్షలు ఇస్తామని చెప్తా ఉన్నారు. మిగతా వాటికి 17-18 ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఎక్కడా వాళ్ళకి అమౌంట్ కూడా పడిన సూచనలు అయితే కనిపించడం లేదు. ఈరోజు కొంతమంది మత్స్యకార నాయకులు, మత్స్యకార ప్రజలు వచ్చి మమ్మల్ని అడుగుతా ఉన్నారు, సార్ మీరైనా చెప్పండి, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మాకు ఎక్స్ట్రా పరిహారం అన్నా ఇప్పించేదానికి కృషి చేయండి అని మమ్మల్ని అడిగి. తప్పకుండా ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోతున్నాము. ఆల్రెడీ చెప్పున్నాం కూడా. తప్పకుండా తీర ప్రాంత ప్రజలకి న్యాయం చేయాలనే దానికి మేము ఎప్పుడు కూడా ముందుంటాము. ఈరోజు వారు 23 లక్షలు ఇచ్చినా కూడా తప్పకుండా మీకు ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేదానికి మేము కృషి చేస్తామని మీకు ఈరోజు హామీ ఇస్తూ ఉన్నాం. ఇంపార్టెంట్ కాబట్టి వాటి మీద దృష్టి సాగించాల్సిందిగా కూడా ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని కోరుతున్నాము. అదేవిధంగా రేపు జరగబోయే మత్స్యకారుల కోసం జరగబోయే ఈ చెరువు జబర్దస్త్ కార్యక్రమాన్ని రేపు ఉదయం 10 గంటలకి ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్దలు జిల్లా అధ్యక్షులు, మాజీ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు, మరియు ముఖ్య నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, మరియు తీర ప్రాంతంలో ఉన్న మా మత్స్యకార నాయకులందరూ, ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార సోదరులంతా కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేయాలని కోరేదానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరి సహకారం కూడా తప్పకుండా కావాలి. తప్పకుండా మత్స్యకారులకి అభివృద్ధి చేయాలంటే మీరు దీన్ని ప్రజలు కూడా తీసుకోపోవాల్సిన బాధ్యత మీడియా సోదరుల మీద ఉంది. కాబట్టి మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ మచ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV